రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ స్కాన్ సెంటర్ యాజమాన్యులు తప్పనిసరిగా పీసీపీ ఎన్డీటీ చట్టం యొక్క నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని 3వ సెషన్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పి కమలాదేవి సూచించారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రభుత్వ, ప్రైవేటు స్కాన్ సెంటర్ యాజమాన్యం వారికి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ మీటింగ్ లో ఆమె పాల్గొని ప్రసంగించారు. కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పీసీపీ ఎన్డీటీ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా 3వ సెషన్స్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ పి కమలాదేవి, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావులు పాల్గొని మాట్లాడుతూ రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్ స్కాన్ సెంటర్లు తప్పనిసరిగా చట్టం యొక్క నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. అలాగే స్కాన్ సెంటర్ల నందు రిజిస్టర్లు, ఫారం ఎఫ్, కన్సెంట్ ఫారం వంటివి తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరసింహనాయక్, ఏఎస్పీ భాస్కరరావు, జీజీహెచ్ ఫోరెన్సిక్ హెచ్ఓడి డాక్టర్ పి ఉమామహేశ్వరరావు, డిఐఓ డాక్టర్ కెవి సుబ్బరాజు, డాక్టర్ పి సరిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన అందరికీ కూడా యాక్టివ్ బుక్ చేతిలో లేకపోయినా మన అందరికీ వైఫై ఉంటుంది. సో అన్ని నెట్లో చూసుకోవచ్చు. ప్రతి యాక్టివ్ ఏది కూడా మనం ఇదివరకు అట్లాగో నా దగ్గర బుక్ లేదు, అందులో ఏముంది అనేది తెలియట్లేదు. జస్ట్ అలా మనం ఒక క్లిక్ చేసి అందులో మనకి రిలేటెడ్ ఏంటి అనేది, మన బాధ్యత ఏంటి, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి యాక్టివ్ చూడండి. అందరూ దాని విషయాలు మొత్తంగా తెలుసుకోండి. ఎందుకు తెలుసుకోవాలి? అది వైలేషన్ అయితే ఏమవుతుంది, కానీ పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్స్ ఏంటి? 3 years up to ఫైన్ 10,000. అది ఫస్ట్ ఆఫెన్స్ అయితే. అదే సెకండ్ సార్ రిపీట్ కనుక చేసినట్లయితే సివియారిటీ ఉంటుంది. 5 years ప్లస్ 5 years పనిష్మెంట్ ఉంటుంది. ఫైన్ వచ్చేసి 50,000. Dr. Gari also, the people at the field level should know about this act. అంటే ముఖ్యంగా ఏవైతే మనకి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, పర్టికులర్గా స్వయం శక్తి సంఘాలు కానీ, అటువంటి వాటిల్లో దిస్ షుడ్ బి కెప్ట్ ఎస్ ఎజెండా ఐటమ్. ఎవ్రీ విలేజ్ ఆర్గనైజేషన్స్ కానీ, మండల లెవెల్ ఆర్గనైజేషన్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజేషన్స్ కానీ, దే షుడ్ నో. వాళ్ళకి తెలియాలి ఈ యాక్ట్ అంటే ఏంటి, ఈ యాక్ట్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే ఆ పర్టికులర్ ఏదైతే మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిని ఆ విధంగా చేసినట్లయితే దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కానీ ఎటువంటి శిక్ష పడుతుంది అన్న విషయాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకువెళ్తే, పర్టికులర్గా జెంట్సే కాదు ఉమెన్ ఫోక్లో కూడా వాళ్ళకు కూడా తీసుకెళ్తే ఇట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్.